యూజువల్గా హోటల్లో అయితే ఇలా ఫ్రెష్ మక్క వాడము. మేము హోటల్లో మాకు క్యాన్స్ దొరుకుతాయి. ఆ క్యాన్స్లో స్వీట్ కార్న్ పేస్ట్ ఇదే మక్కని బాగా ఉడికించి దాన్ని ఒక మ్యాషీగా చేసి వాళ్ళు తయారు చేస్తారు. మనకి మక్కలు దొరికినప్పుడు చాలా ఈజీగా ఇంట్లో మనం తయారు చేసేసుకోవచ్చు. ఈ మక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకోండి, వేసి బరకగా పేస్ట్ చేసుకోండి. వీటిని చూడండి ఇలా మిక్సీ జార్లో తీసుకొని దీన్ని పేస్ట్ చేసి మనం తయారు చేసుకుందాం. అయితే ఈ స్వీట్ కార్న్ సూప్ తయారు చేయాలి అంటే మనము ఏదో నీళ్ళల్లో ఈ స్వీట్ కార్న్ పేస్ట్ వేసి చేస్తే అంత టేస్ట్ రాదు. ఎప్పుడైనా కానీ స్టాక్ వాడాలి. వెజిటేరియన్ స్టాక్ వాడచ్చు, కానీ నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ ఎక్కువగా ఈ సూప్ అనేది చికెన్ స్టాక్తో తయారు చేస్తారు. చికెన్ స్టాక్ మీ అందరికీ తెలుసు. చికెన్ బోన్స్ అన్ని తీసుకొచ్చేసి దాంట్లో కొన్ని ఉల్లిపాయలు, మిగిలిపోయిన కూరగాయ, క్యారెట్ ఏమన్నా వేసేసి దాన్ని స్లోగా కుక్ చేయండి. గంట స్లోగా కుక్ చేసిన తర్వాత మనకి వచ్చే దాంతో మనకి స్టాక్ అయితే బేస్ ఏదైనా సూప్లో మంచి ఫ్లేవర్ ఉండాలి. ఇప్పుడు ఈ చికెన్ స్టాక్ని మనం ఇలా ఉడగట్టేసుకుందాం. చూడండి ఇక్కడ ఆ అల్లం తొక్కులు, ఆ ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇవి తీసేసిన తర్వాత వచ్చే ఈ స్టాక్ తోటే మనం సూప్ తయారు చేసుకుంటే తినేటప్పుడు పిల్లలు ఆ చికెన్తో చేసామని వాళ్ళకి తెలియదు, కానీ ఆ ఫ్లేవర్ రుచిలో భలే అద్భుతంగా ఉంటుంది. అదే వెజిటేరియన్స్ అయితే రకరకాల కూరగాయలన్నీ వేసి దాని నీళ్ళు పోసి ఉడికించి ఆ నీళ్ళని ఉడకట్టుకోండి, కానీ చికెన్ స్టాక్తో చేస్తేనే మన సూప్ చాలా బాగుంటుంది. ఈ స్వీట్ కార్న్ సూప్లో ఘాటు కోసం మనం మిరియాల పొడి వేసుకుంటాం. అలాగే కావాలంటే అందులో కొంతమంది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు. అలా కాకుండా సింపుల్గా ఈజీగా మనకి ఆల్రెడీ మనం అల్లం అన్ని ఫ్లేవర్స్ అన్నీ మనకి ఈ స్టాక్ లోపల మనం తీసుకొచ్చాం. అయితే మనం అల్లం వెల్లుల్లిని లైట్గా మనము టాస్ చేసుకుందాము. దాంతో మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ నూనె వేయక్కర్లేదు, కొంచెం నూనె వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం చూడండి, ఈ అల్లాన్ని వేసుకోండి. అలాగే దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి. ఇది ఎప్పుడూ కొంచెం కూడా మారకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. అందులో సూప్లలో అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా కొంచెం ఇలా ఆ నూనెలో వేసి లైట్గా వేయించుకోండి. మనం చేస్తుంది సూపు. దీంట్లో రకరకాల కూరగాయలు, మీరు బీన్స్, క్యారెట్ ఇలాంటి ఎన్ని కూరగాయలు కావాలంటే అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. ఈరోజు నేను సింపుల్గా క్యారెట్, ఈ స్వీట్ కార్న్ వేసి నేను తయారు చేస్తున్నాను. ఇందులో చూడండి ఆ ముక్కలు ఇలా మంచిగా పింకిష్గా కనిపిస్తూ మనం ఇందులో లైట్గా వేయించుకోండి. ఇంకా కొంతమంది మనం చిన్న రెస్టారెంట్లో, రోడ్ సైడ్లలో వాళ్ళైతే దీంట్లో కొత్తిమీర కూడా వేస్తాను. ఇప్పుడు మనం ఏదైతే మనం స్వీట్ కార్న్ని మనం మిక్సీ జార్లో వేసామో అది ఇందులో వేసేయండి. చెప్పాను కదా, మాకు హోటల్లో మేము చేసేటప్పుడు క్యాన్లో దొరికే స్వీట్ కార్న్ పేస్ట్ తోటి చేస్తారు. దీన్ని వేసి లైట్గా ఇలా వేయించేసి మనం స్టాక్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఆ కొంచెం స్వీట్ కార్న్ తోటి మనం అట్లీస్ట్ 6-7 కప్పుల సూపు మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని మంచిగా ఉడకనిద్దాం. దాంట్లో ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి దీంట్లో కొంచెం పులుపు రావడం కోసం లైట్గా వెనిగర్ వేసుకుంటున్నాను. ఫ్లేవర్ దాన్ని పెంచడం కోసం కొంచెం అంత ఎంఎస్జి ఫ్లేవరింగ్ సాల్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకనిద్దాం. ఇది ఉడికిన తర్వాత దీన్ని మనం ఒక చిక్కదనం తీసుకురావాలి. దాని తర్వాత లాస్ట్లో తప్పకుండా ఉల్లి పరకలు వేసుకొని ఈ సూప్ని ఎంజాయ్ చేయాలి. ఎంతో సింపుల్, కానీ ఇంట్లో చాలామంది చేసుకోరు. పిల్లలు ఆ బయటికి రెస్టారెంట్లకు అక్కడికి వెళ్ళినప్పుడు తింటూ ఉంటారు. కానీ అదే కనుక మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు సూప్ చేసి పెట్టడం అలవాటు చేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ స్వీట్ కార్న్ సూపు, టమాటో సూపు ఇవన్నీ చాలా ఫేమస్. సో మంచిగా ఇది బాయిల్ అయిన తర్వాత దీన్ని ఎలా తయారు చేసుకోవాలో సూప్ లాగా చూపిస్తాను. స్వీట్ కార్న్ సూప్లో ఏంటంటే పైన ఇట్లా నురుగులాగా వచ్చిన దాన్ని తీసేయాలి. ఎందుకంటే సూపు మనకి చూడడానికి కళ్ళకు కూడా మంచిగా కనబడాలి, ఈ నురుగులాగా ఏది లేకుండా. అందుకే మీరు ఎప్పుడైనా చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి చూస్తుంటే చాలు, వాళ్ళు ఇలా ఫుల్గా బాయిల్ అవుతున్నప్పుడు దానిపైన వచ్చే నురుగుని జాగ్రత్తగా తీసేస్తారు. ఇలా తీసేయడం వల్ల మనకి సూపు క్లియర్గా కనిపిస్తుంది, లేకపోతే క్లౌడీగా ఉంటుంది, అంటే పర్ఫెక్ట్గా నీట్గా ఉండదు. సో ఇంకోటి ఏంటంటే ఆ కూరగాయలు కూడా మనం వేసిన ఆ క్యారెట్ అవి కూడా చూడ్డానికి చక్కగా కనిపిస్తాయి. కాబట్టి ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఇలా నురుగులాగా వచ్చేది మనం తీసేసి
ఒక బౌల్లో తీసి పడేసేయండి. ఇలా మసులుతున్న సూప్లో మనం కొంచెం పంచదార, ఇప్పుడు తగినంత ఉప్పు కూడా ఇందులో వేసుకోండి. వేసి టేస్ట్ మాత్రం ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో మళ్ళీ మనం ఒకసారి చూసుకోవచ్చు. కానీ ఉప్పు ఆ స్లైట్ స్వీట్ కార్న్ తోటి కొంచెం స్వీట్నెస్ వస్తుంది. కానీ లైట్గా కొంచెం అంత పంచదార వేస్తే అది మరి స్వీటు ఆ సాల్ట్ ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, లైట్గా వేసాను. మనకి ఇప్పుడు కార్న్ఫ్లవర్ స్లరీ. మనకి కార్న్ఫ్లవర్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఈ కార్న్ఫ్లవర్ని నీళ్ళల్లో కలిపేసుకొని, ఎందుకంటే ఇది చిక్కదనానికి వస్తుంది. కార్న్ఫ్లవర్ రెడీగా ఉంది. ఇందులో మనము మిరియాల పొడి, వేయగానే మనకు ఆ మంచి స్వీట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆ మిరియాలతోటి. దీంట్లో మన కార్న్ఫ్లవర్ మనం తయారు చేసిన ఈ మిశ్రమాన్ని కలుపుకోండి, దీంట్లో వేసుకోండి. చూడండి, మనకి కావలసిన చిక్కదనం వచ్చేంత వరకు ఇందులో వేసుకొని దీన్ని మరగనివ్వండి. అయితే గుర్తుంచుకోండి, ఈ కార్న్ఫ్లవర్ స్లరీ వేసిన మనం ఆ సూప్ కేవలం ఒక 2 గంటల పాటే ఆ చిక్కదనం ఉంటుంది. చూడండి, నాకు కావలసిన ఆ కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత దీన్ని మరొక్కసారి టేస్ట్ చూసుకొని, చెప్పాను కదా చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవడానికి ఎలాగో చేసి చూపించాను. వేరే కూరగాయలు కూడా ఏం వేయలేదు. మంచిగా కొంచెం చిక్కదనం వచ్చేసింది. మరి మన స్వీట్ కార్న్ సూప్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇందులో తప్పకుండా కొంచెం వేసుకోండి కొత్తిమీర. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ ఇందులో యాడ్ అవుతుంది. ఈ ఉల్లి పరకలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టేస్ట్కి. ఇప్పుడు కప్లో వడ్డించే ముందు దీంట్లో ఉల్లి పరకలు వేయండి. ఆ ఉల్లి పరకలు ఈ సూప్ని మరింత లెవెల్కి తీసుకెళ్తాయి. అంతే, స్టవ్ కట్టేసేయండి. దీన్ని ఇలా అనండి, చక్కగా సూప్. అందులో మనకి క్యారెట్, మన ఉల్లి పరకలు అన్నీ భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. స్వీట్ కార్న్ సూప్ చెప్పాను కదా, మన పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇలా చిన్న బౌల్స్లో వడ్డించుకోండి. నాకు ఒక 6-7 సూపులు కావాలనుకున్నాను. ఈజీగా రెడీ అయిపోయింది. ఉప్పు, ఆ మిరియాల పొడితోటి మంచి ఫ్లేవర్ స్వీట్ కార్న్ సూప్. అయితే ఇందులో కోడిగుడ్డు వేస్తే ఎగ్ స్వీట్ కార్న్ సూప్ అంటారు. ఇలా రకరకాల చికెన్ వేసి చికెన్ స్వీట్ కార్న్ సూప్ అంటారు. కానీ తయారు చేయడానికి మాత్రం స్టాక్ తప్పకుండా వాడాలి. ముఖ్యంగా ఎవరైనా బరువు తగ్గాలి అలా అనుకున్న వాళ్ళు ఇలా సూప్ తాగారనుకోండి, ఈ సూప్లో మనకి కడుపుకి ఒక ఆనందం కలిగించే గుణం ఉంటుంది. మీరు లంచ్ తినండి, డిన్నర్ పూట ఒక్క కప్పు సూప్ తాగినా ఎక్కడ లేని ఆనందం, సంతోషం వచ్చేస్తుంది. స్వీట్ కార్న్ సూప్ దీన్ని తయారు చేయడానికి ముందుగా చికెన్ స్టాక్ తయారు చేసుకోవాలి. చికెన్ బోన్స్, దాంతోపాటు అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ, క్యారెట్, వెజిటేబుల్స్ ఏ ఉన్నా నీళ్ళల్లో వేసేసి దాన్ని ఒక 2 గంటల పాటు ఉడకనిస్తే మంచి చికెన్ స్టాక్ వస్తుంది. ఒక మంచి సూప్ స్వీట్ కార్న్ తయారు చేసుకోవాలి అంటే ఈ చికెన్ స్టాక్ అన్న వాడచ్చు, లేకపోతే వెజిటేబుల్ స్టాక్ తయారు చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, అలాగే క్యారెట్ ముక్కలు వేసి లైట్గా సాటే చేసుకోవాలి. ముందుగానే స్వీట్ కార్న్ పేస్ట్ తయారు చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసి రెడీగా వడగట్టి పెట్టుకున్న చికెన్ స్టాక్ని దాంట్లో వేసి మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత అందులో వెనిగర్, అలాగే ఫ్లేవరింగ్ సాల్ట్ వేసి మంచిగా ఉడికిన తర్వాత కొంచెం పంచదార, ఉప్పు, సీజనింగ్ అడ్జస్ట్ చేసుకొని మిరియాల పొడితో పాటు తర్వాత కార్న్ఫ్లవర్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు కలిపి కావలసిన విధంగా చిక్కగా తయారు చేసుకోవాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఉల్లి పరకలు వేసి ఈ సూప్ ని వేడిగా తాగితే చాలా చాలా బాగుంటుంది.